కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. అందులోనే ఎందుకంటున్నానంటే అవతల ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి. వారికి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం. మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లని ఓటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను. మేము కూడా ఈ మధ్యనే మనం దాన్ని చూస్తున్నాం. ఇంకా తెలియని విలువ చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీ సలహాలు ఇవ్వండి. ఈయన అనుభవజ్ఞుడైన రిటైర్డ్ అధికారి, ఆయన కూడా చెప్తాడు. తర్వాత కూడా మిగిలిన అందరూ కూడా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటారు ఆయన. ఐ థింక్ అప్డేట్ టైమింగ్ ఏమన్నా పెడతారేమో, ఒక టైం పెట్టి చూస్తారో ఇట్లా చూడండి. రోజు ఆ టైంలో ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఐ థింక్ రేపు ఎల్లుండి కూడా 11 to 1 అట్లా ఆన్లో పెట్టి ఉంటే ఎవరన్నా ఉంటే జాయిన్ గమ్మని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే ఈయన ఇవ్వాలనుకున్నవన్నా ఇవ్వచ్చు, లేదా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం పెట్టి 11 to 12 అది పెట్టండి. ఎక్కువ కూడా అనవసరం, ఒక 1 hour పెట్టేస్తే ఎనీబడి కెన్ జాయిన్ అని చెప్పేస్తే ఈయన చెప్పేది చెప్తుంటారు, వాళ్ళు చెప్పేది నడుస్తుంటుంది. ఆ ప్రాసెస్లో తయారైన ఈరోజు ప్రభాకర్ తయారు చేసే అప్డేట్ ఆ నోట్స్ అది కూడా ఒకటి తయారు చేసి ఇమ్మీడియట్ పంపించేద్దాం. వీడియో కూడా ఏదైనా చేయించడానికి వీలైతే అది కూడా ప్లాన్ చేసి చేయండి, కలెక్ట్ చేస్తాం. సో ఇదంతా కలెక్టివ్గా మనందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అయ్యేట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్. అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. ఆ దృష్టిలో పెట్టుకోండి చేసిన. ఓకే దెన్, థ్యాంక్ యూ. కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు. అందులోనే ఎందుకంటున్నానంటే అవతల ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి. వారికి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది గమనిస్తూనే ఉన్నాం. అది ఈసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం. మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లని ఓటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి. ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను. మేము కూడా ఈ మధ్యనే మనం దాన్ని చూస్తున్నాం. ఇంకా తెలియని విలువ చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీ సలహాలు